హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను సాంబార్ రెసిపీని సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సాంబార్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు అయితే నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ గిన్నెని తీసుకుంటున్నాను. దాంట్లోకి 1 కప్పు వరకు కందిపప్పునైతే వేసుకుంటున్నాను. ఈ పప్పును కూడా శుభ్రంగా 2 నుంచి 3 సార్ల వరకు అయితే వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు పప్పుని తీసుకున్నాను కదా, 2 కప్పుల వరకు అయితే వాటర్ని తీసుకుంటున్నాను. 2.5 కప్పులు వేసుకున్నా సరిపోద్ది. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికేలోపు కొద్దిగా టైం అయితే పడుతుంది. ఈ లోపు మనము వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నామంటే టైం అనేది సేవ్ అవుతుంది. దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి తీసుకోవచ్చు. ఇక్కడ నేను సొరకాయ, టమాటో, బెండకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, వంకాయలను అయితే తీసుకున్నాను. వంకాయలని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. మనము కూరగాయలు కట్ చేసుకునే లోపు పప్పు అయితే ఉడికిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చూసారుగా పప్పు ఎలా ఉడికిపోయిందో, మెత్తగానే అయిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా రుబ్బుకోండి. మెత్తగా అయిపోతుంది. ఇంకా మెత్తగా అవ్వాలి అనుకునే వాళ్ళైతే మిక్సీ జార్ తీసుకొని పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 మినిట్స్ మిక్సీ పట్టేసుకున్నారంటే చాలా మెత్తగా అయిపోతుంది. నేను ఇక్కడ పప్పు గుత్తితోనే రుబ్బుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెనైతే పెట్టేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని అయితే వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాతకి ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను. ఏ చారులోకైనా కరివేపాకు, కొత్తిమీర ఉంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ అన్నీ కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ని అయితే వేసుకుందాము. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ ములక్కాడ, క్యారెట్, సొరకాయ, బెండకాయలను అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది అన్నిటికీ పడుతుంది, మంచిగా కుక్ అయిపోతాయి. తర్వాతకి వంకాయలను అయితే వేసుకుంటున్నాను. వంకాయలు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి అయితే కలుపుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. బయట వేసుకున్నారంటే అస్సలు టేస్ట్ ఉండదు. సో లాస్ట్లోకి టమాటోస్ని అయితే వేసుకుంటున్నాను. టమాటోస్ తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాను. టమాటోస్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు అయితే ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి, అలాగే ముక్కలకి ఉప్పు అనేది మంచిగా పడుతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకనిచ్చుకోవాలి. చూసారుగా 5 మినిట్స్ తర్వాత కూరగాయలు అయితే మంచిగా మగ్గాయి. తర్వాత 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఉప్పు కారాలు ముందే వేసేసుకున్నారంటే ముక్కలకి మంచిగా పడతాయి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చింతపండు రసాన్ని అయితే వేసేసుకుంటున్నాను. అలాగే పప్పును కూడా వేసేసుకొని మీకు ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వేసేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకొని వేసేసుకోండి. తర్వాత ఇందులోకే కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకే రుచికి సరిపడా ఉప్పు, కారాలను అయితే వేసుకోవాలి. స్టార్టింగ్లో నేను కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు మంచిగా మసలనివ్వాలి. మినిట్స్ తర్వాత మూత తీసి చూసారంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 70% అయితే కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ అండ్ సాంబార్ మసాలా వేసుకుందాము. సాంబార్ మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చారు అయితే పొంగకుండా చూసుకోండి. పొంగిందంటే టేస్ట్ అంతా పోతుంది. పొంగకుండా ఉండాలంటే గంటనైతే అలాగే ఉంచండి, లేదంటే మూతను కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టేయండి, పొంగకుండా ఉంటుంది. మూతను అలా ఉంచేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నారంటే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఒకవేళ రెడీ అయిందా లేదా తెలుసుకోవాలంటే సొరకాయ ముక్కను కట్ చేసి చూడండి. సొరకాయ ముక్క కట్ అయిందంటే మీకు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయినట్టే.
అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ లాస్ట్లో పోపు అయితే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకున్నారంటే సాంబార్ రెడీ అయిపోయినట్టే. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.